తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక చిన్న పట్టణం బయట పాత ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఒకప్పుడది ప్రాంతంలోనే పెద్ద హాస్పిటల్. ఎమర్జెన్సీ కేసులు, ప్రమాదాలు, ప్రసవాలు అన్నీ అక్కడే జరిగేవి. కాని 15 సంవత్సరాల క్రితం కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం తర్వాత ఆ పాత భవనం పూర్తిగా మూసేశారు. కిటికీలు పగిలిపోయి, గోడలమీద బూజు పెరిగి, లోపలికి ఎవరూ వెళ్లలేని స్థితి. అయినా గ్రామస్తులు ఒక విషయం మాత్రం చెబుతుంటారు. రాత్రి 2:17కి ఆ హాస్పిటల్ మళ్లీ పనిచేయడం మొదలుపెడుతుంది అని. మొదట అది గాసిప్ అనిపించినా గత కొన్ని సంవత్సరాల్లో అక్కడికి వెళ్లిన 3 యువకులు వింతగా కనిపించకుండా పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి, కాని భవనం లోపల ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ కథ విన్న 5 యూట్యూబ్ ఎక్స్ప్లోరర్స్ అభి, రాహుల్, దీప్తి, నవీన్, సల్మాన్ ఒక రాత్రి నిజం బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు కెమెరాలు, నైట్ విజన్, ఆడియో రికార్డర్లు తీసుకుని రాత్రి 12కి హాస్పిటల్ కాంపౌండ్లోకి ప్రవేశించారు. మొదట బయటనుంచి చూస్తే అది కేవలం పాడైన భవనం మాత్రమే. కాని లోపల అడుగు పెట్టగానే గాలి అసహజంగా చల్లగా మారింది. దుర్వాసన, మందుల వాసన, పాత రక్తపు మరకల మచ్చలు ఇంకా గోడలపై కనిపిస్తున్నాయి. రిసెప్షన్ డెస్క్ పగిలి ఉంది, కాని అక్కడ ఒక రిజిస్టర్ మాత్రం తెరిచి ఉంది. దాని చివరి ఎంట్రీ తేదీ 2009 అని చూపిస్తోంది. అయితే ఆ తేదీ కింద ఇంకొక పేరు తాజాగా రాసినట్టు కనిపించింది. పేషెంట్ 217, అడ్మిటెడ్ ఎట్ 2:17 AM. వాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నారు. 1:45 అయ్యేసరికి వాళ్లు 2వ అంతస్తులోని పాత వార్డు వైపు వెళ్లారు. అక్కడ పడకలు వరుసగా ఉన్నాయి. రూమంతా దుమ్ముతో కప్పబడి ఉన్నా ఒక పడక మాత్రం శుభ్రంగా ఉంది. దానిమీద తెల్లటి బెడ్షీట్ సరిగ్గా వేసి ఉంది. దీప్తి కెమెరా దగ్గరగా తీస్తుండగా బెడ్షీట్ క్రింద ఏదో కదిలినట్టు కనిపించింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అభి అరిచాడు. సమాధానం లేదు, కాని ఆ పడక క్రిందనుంచి మెల్లగా రాడ్డుతో గట్టిగా గీసిన శబ్దం వినిపించింది. 2:10 అవుతుండగా ఒక్కసారిగా హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీ బెల్ మోగింది. ఆ భవనానికి విద్యుత్ సరఫరా ఏళ్ల క్రితమే నిలిపివేశారు. అయినా కారిడార్ చివర ఎర్రటి ఎమర్జెన్సీ లైట్ మసకగా వెలిగింది. వాళ్లు భయంతో ఆ దిశగా నడిచారు. గోడలమీద వేలాడుతున్న పాత డాక్టర్ల ఫోటోలు ఒక్కసారిగా కింద పడిపోయాయి. 2:16 అయ్యేసరికి వాళ్ల ఆడియో రికార్డర్లో స్టాటిక్ శబ్దం మొదలయింది. 2:17 అవగానే వార్డ్ 217 తలుపు నెమ్మదిగా దానంతటా అదే తెరుచుకుంది. లోపల పూర్తిగా చీకటి. కాని ఒక ఈసీజీ మానిటర్ బీప్ బీప్ అని వినిపించింది. అది పనిచేయడానికి పవర్ అవసరం, కాని అక్కడ పవర్ లేదు. నవీన్ నైట్ విజన్ ఆన్ చేసి లోపలికి అడుగుపెట్టాడు. కెమెరా స్క్రీన్లో ఒక పడక మీద ఎవరో పడుకుని ఉన్నట్టు ఆకారం కనిపించింది. ముఖం కప్పబడి ఉంది. రాహుల్ దగ్గరగా వెళ్లి షీట్ ఎత్తగానే అక్కడ ఎవరూ లేరు. కాని అదే క్షణంలో కారిడార్లో స్ట్రెచ్చర్ చక్రాలు తిరిగే శబ్దం వినిపించింది. వాళ్లు పరుగెత్తి బయటికి వచ్చేసరికి ఖాళీ కారిడార్ మధ్యలో ఒక స్ట్రెచ్చర్ నెమ్మదిగా కదులుతోంది. దానిమీద తెల్లటి చీర కప్పిన ఆకారం. ఆ చీర క్రిందనుంచి రక్తపు మచ్చలు కారుతున్నట్టు కనిపించాయి. సల్మాన్ కెమెరా జూమ్ చేస్తుండగా ఆ ఆకారం ఒక్కసారిగా లేసి కూర్చుంది. ముఖం కనిపించలేదు, కాని గొంతునుంచి ఒక మెల్లని స్వరం వచ్చింది. డాక్టర్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని. ఆ మాటలతోనే అన్ని లైట్లు ఒకేసారి ఆన్ అయ్యాయి. కారిడార్ ఒక్కసారిగా కొత్తగా ఉన్నట్టు కనిపించింది. నర్సులు పరిగెత్తుతూ, డాక్టర్లు మాట్లాడుతూ, పేషెంట్లు అరుస్తూ ఉన్న దృశ్యం కొన్ని సెకండ్లపాటు వాళ్ల కళ్ల ముందు ప్రత్యక్షమైంది. అది 2009లో జరిగిన ఒక రాత్రి దృశ్యంలా కనిపించింది. తరువాత ఒక్కసారిగా మళ్లీ చీకటి కమ్మేసింది. అభి అరుస్తూ మెట్లు దిగుతుండగా అతని వెనక తలుపులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. చివరి మెట్టు దగ్గర అతని కాలు ఎవరో పట్టుకున్నట్టు ఆగిపోయింది. స్క్రీన్లో కేవలం అతని ముఖం భయంతో కనిపించింది. వెనకనుంచి ఒక నర్స్ యూనిఫాంలో ఉన్న ఒక ఆమె అతని చెవిలోకి వంగి పేషెంట్ 217 డిశ్చార్జ్ కాలేదు అని చెప్పింది. ఆ తర్వాత వీడియో పూర్తిగా బ్లాక్ అయింది. ఉదయం పోలీస్ వాళ్లు కాంపౌండ్లోకి వచ్చేసరికి 4 కెమెరాలు మాత్రమే దొరికాయి. అభి కనిపించలేదు. మిగతా 4 బయట రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వాళ్లు మేల్కున్న తర్వాత ఒకే మాట చెప్పారు. 2:17కి ఆ హాస్పిటల్ మళ్లీ తెరుచుకుంటుంది. ఇంకా ఒక పేషెంట్ బయటకి రాలేదు.
కాని అత్యంత భయంకర విషయం ఏమిటంటే ఆ రోజు ఉదయం రిసెప్షన్ రిజిస్టర్లో కొత్త ఎంట్రీ కనిపించింది. పేషెంట్ 218 అభి అడ్మిటెడ్ ఎట్ 217 AM అని. ఉదయం వెలుతురు వచ్చిన తర్వాత కూడా ఆ రాత్రి జరిగిన సంఘటనల భయం నవీన్, రాహుల్, దీప్తి, సల్మాన్ మనసుల్లో ఇంకా తగ్గలేదు. కాని అభి కనిపించకపోవడం వాళ్లను మళ్లీ ఆ పాత ఆస్పత్రి దగ్గరకు తీసుకెళ్ళింది. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నలుగురు ఆ పాడబడ్డ ఆస్పత్రిలోకి వెళ్లారు. పోలీసులు మాత్రం లోపల ఎంత వెతికినా ఎలాంటి ఆధారం దొరకలేదు అని కేసు మూసేయడానికి ప్రయత్నించారు. కాని నలుగురి స్నేహితులకు మాత్రం ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంది. రిసెప్షన్ రిజిస్టర్లో పేషెంట్ 218 అభి అడ్మిటెడ్ ఎట్ 217 AM అని కనిపించింది. ఆ మాట వాళ్లను మళ్లీ వెనక్కి నెట్టింది. అదే రాత్రి 1:30కి వాళ్లు తిరిగి వెళ్లారు. ఈసారి కెమెరాలు మాత్రమే కాదు, ఒక జనరేటర్, అదనపు లైట్లు కూడా తీసుకెళ్లారు. ఈసారి ఏం జరిగినా అభిని బయటకు తీసుకొస్తున్నాము అని రాహుల్ గట్టిగా అన్నాడు. కాంపౌండ్లో అడుగుపెట్టగానే గత రాత్రిలాగే చల్లని గాలివారిని తాకింది. కాని ఈసారి భవనం తలుపు ఇప్పటికే కొద్దిగా తెరిచి ఉంది. లోపలికి వెళ్లగానే కారిడార్ చివర ఎర్రటి ఎమర్జెన్సీ లైట్ ముందే వెలిగింది. 2:10 అయ్యేసరికి గోడల మీద ఉన్న పాత నోటీసులు ఒక్కసారిగా కదిలాయి. స్ట్రెచ్చర్ చక్రాల శబ్దం మళ్లీ వినిపించింది. 2:16 అవుతుండగా వార్డ్ 217 తలుపు బలంగా దానంతట అదే తెరుచుకుంది. లోపల ఈసారి ఈసీజీ మానిటర్ స్పష్టంగా వెలుగుతూ బీప్ బీప్ అని శబ్దం చేస్తోంది. కాని మానిటర్ వైర్ ఎక్కడా కనెక్ట్ అయ్యలేదు. నవీన్ నైట్ విజన్ ఆన్ చేసి లోపలికి అడుగుపెట్టాడు. కెమెరా స్క్రీన్లో ఒక పడక మీద ఎవరో పడుకుని ఉన్నట్టు ఆకారం కనిపించింది. ముఖం కప్పబడి ఉంది. రాహుల్ దగ్గరగా వెళ్లి షీట్ ఎత్తగానే అక్కడ ఎవరూ లేరు. కాని అదే క్షణంలో కారిడార్లో స్ట్రెచ్చర్ చక్రాలు తిరిగే శబ్దం వినిపించింది. వాళ్లు పరుగెత్తి బయటికి వచ్చేసరికి ఖాళీ కారిడార్ మధ్యలో ఒక స్ట్రెచ్చర్ నెమ్మదిగా కదులుతోంది. దానిమీద తెల్లటి చీర కప్పిన ఆకారం. ఆ చీర క్రింద నుంచి రక్తపు మచ్చలు కారుతున్నట్టు కనిపించాయి. సల్మాన్ కెమెరా జూమ్ చేస్తుండగా ఆ ఆకారం ఒక్కసారిగా లేసి కూర్చుంది. ముఖం కనిపించలేదు కాని గొంతునుంచి ఒక మెల్లని స్వరం వచ్చింది, డిశ్చార్జ్ కాలేదు ఇంకా అని. అదే సమయంలో కారిడార్ మొత్తం ఒక్కసారిగా 2009కి మారినట్టు కనిపించింది. నర్సులు పరిగెత్తడం, డాక్టర్ అరవడం, ఒక స్ట్రెచ్చర్ మీద రక్తంతో కప్పబడిన యువకుడు నేను బ్రతికే ఉన్నాను అని వేడుకోవడం, డాక్టర్ అతన్ని మృతుడిగా ప్రకటించడం అన్నీ వాళ్ల కళ్ల ముందు కొన్ని సెకండ్లపాటు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువకుడే పేషెంట్ 217 అని వాళ్లకు అర్థమైంది. అతన్ని తప్పుగా మృతుడిగా ప్రకటించి మార్చరికి పంపిన తర్వాత అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఆత్మ అప్పటినుంచి ప్రతి రాత్రి 2:17కి తన అడ్మిషన్ పూర్తి చెయ్యాలని, ఎవరో ఒకరు ఆ స్థానంలో ఉండాలని ప్రయత్నిస్తోంది. 2:17 అవగానే గది తలుపులు బలంగా మూసుకుపోయాయి. లైట్లు ఆఫ్ అయ్యాయి. అభి లేసి ఒక్కొక్కరి వైపు చూశాడు. ఇక్కడి నుంచి ఒక్కరే బయటకు వెళతారు అన్నాడు. అతని నోటినుంచి వచ్చిన స్వరం కారిడారంతా మార్మోగింది. రాహుల్ ధైర్యంగా ముందుకు వెళ్లి అతన్ని వదిలేయ్ అని అరిచాడు. అదే క్షణంలో ఈసీజీ మానిటర్ శబ్దం వేగంగా పెరిగింది. స్క్రీన్పై హాట్లైన్ సూటిగా మారింది. ఆ క్షణంలో గదిలో ఉన్న ప్రతిదీ కుదేలయ్యి గాలి బలంగా వీచింది. సల్మాన్ తీసుకొచ్చిన జనరేటర్ ఒక్కసారిగా స్పార్క్ అయి పెద్దగా వెలిగింది. ఆ వెలుగులో వార్డ్ 217 గోడపై రక్తంతో ఒక వాక్యం స్పష్టంగా కనిపించింది, నా నిజం నాకు చెప్పండి అని. రాహుల్ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. ఏదో బయట పెట్టాలి, ఎందుకంటే నిజాన్ని దాచిపెట్టారు అని. గట్టిగా అరిచాడు. వెంటనే ఆ గది ఒక్కసారిగా మళ్లీ పాడైన స్థితికి మారింది. ఈసీజీ ఆగిపోయింది. అభి నేలపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఉదయం వెలుతురు కిటికీ నుంచి లోపలికి వచ్చింది. వాళ్లు అభిని బయటకు తీసుకువచ్చారు. అతను మెల్లగా కళ్ళు తెరిచి అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అని మాత్రమే అన్నాడు. తరువాతి రోజుల్లో వాళ్లు 2009 కేస్ ఫైల్ వెతికారు. నిజంగా పేషెంట్ 217 అనే యువకుణ్ణి ప్రమాదం తర్వాత ఆ హాస్పిటల్కు తీసుకువచ్చి తప్పుగా మృతుడిగా ప్రకటించిన రికార్డు దొరికింది. ఆ విషయం మీడియాలో బయటపెట్టారు. తర్వాత ఆ హాస్పిటల్లో 2:17కి లైట్లు వెలిగినట్టు ఎవరూ చూడలేదు. కాని చివరిసారి వాళ్లు వెళ్లి చూసినప్పుడు రిసెప్షన్ రిజిస్టర్లో ఒకే ఒక్క వాక్యం మాత్రమే కనిపించింది, పేషెంట్ 217 డిశ్చార్జ్డ్ అని.